గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో తులారాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలమో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జనవరి 1వ తారీఖు నుండి జనవరి 16వ తారీఖు వరకు తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయండి. అంటే మొదటి అర్ధభాగంలో చికాకుగా అనిపించినప్పటికీ కూడా 16వ తారీఖు నుండి మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ మాసం ప్రారంభంలో సొంత మనుషులతో వివాదాలు నెలకొనే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక అనారోగ్య సూచన ఉంది. ఎక్కువగా ఆలోచిస్తారు. చర్మ సంబంధిత దోషాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. మీరు మొదలుపెట్టిన కార్యాలలో, పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. వృధా వ్యయములు కూడా తరచుగా ఉండబోతున్నాయి. అయితే జనవరి 16వ తారీఖు నుండి జనవరి 31వ తారీఖు వరకు పరిస్థితి అనేది అనుకూలిస్తుందండి. విద్యార్థులకు, విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేవారికి తృతీయ వారం నుండి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అనుకూల కాలం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. మీరు మొదలుపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మీదే విజయం అవుతుంది. మాసాంతంలో ఆనందకర సమయాన్ని అనుభవిస్తారు. కుటుంబంలో చిన్నపాటి కలహపూరిత వాతావరణం అనేది ఏర్పడుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా మొదటి 16 రోజుల సమయంలో ధనాదాయం అయితే బాగుంటుందండి. న్యాయబద్ధమైనటువంటి ధనార్జన చేస్తారు అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో జయం ప్రాప్తిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధిత విషయాలలో కూడా మధ్యవర్తుల చర్చలు అనేవి కలిసి వస్తాయి. కానీ ఈ మాసంలో తులారాశిలో జన్మించి ఎవరైతే సంతాన సంబంధిత ప్రయత్నాలు చేస్తారో వారికి కలిసి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఒకలా ఉంటుంది. 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఇంకొకలాగా ఉంటుందండి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మంచి ఫలితాలు అనేవి ఎదురవుతాయండి. అయితే షేర్ మార్కెట్లలో కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ, బెట్టింగుల్లో కానీ, పేకాటల్లో కానీ ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఫిబ్రవరి మాసంలో నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చివరి వారంలో తులారాశి వారిని ఒంటరితనం అనేది బాగా బాధిస్తుందండి. ముఖ్యంగా అవివాహితులను. ఫిబ్రవరి మాసం అనేది కళాకారులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలి అంటే బద్ధకాన్ని వీడి కాస్త శ్రమ చేయవలసి వస్తుంది. ముఖ్యంగా తులారాశి వారి ఈ మాసంలో అన్య కార్యాల అందు శ్రమను కాస్త తగ్గించాలి. ఇది నాది కాదు అనుకున్న పని మీద తక్కువ శ్రద్ధ పెట్టి ముందు మీ పనిని పూర్తిగా అవ్వచేసి ఆ తర్వాత వేరే కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. ఈ మాసంలోని 2, 6, 7, 15 ఈ తేదీలు అనుకూలమైనవి కావండి. ఈ 4 తేదీలలో మీరు పెట్టే పెట్టుబడుల వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తేదీలు తప్ప మిగిలిన తేదీలలో చక్కటి ధనాదాయం లభించే అవకాశాలు ఉన్నాయి. తలపెట్టిన కార్యాలలో జయం ప్రాప్తిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వెంటనే కోలుకోగలుగుతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం లభిస్తుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో గుర్తింపు, గౌరవ సత్కారాలను పొందగలుగుతారు. పెద్దల యొక్క మన్ననలను పొందుతారు. అలానే తులారాశి వారు వంశ పెద్దల యొక్క ఆశీస్సులను పొందుతారండి. మిత్రులతో ప్రియ సంభాషణలు చేస్తారు. ఈ మాసాంతంలో కొద్దిపాటి విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం అండి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కాస్త ఎక్కువ కష్టపడవలసి వస్తుంది.
ఇక 2025 సంవత్సరం మార్చ్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మార్చ్ మాసంలో మెయిన్గా తృతీయ వారం నుండి 3వ వారం నుండి ఆహార అలవాట్ల విషయంలో కానీ, వ్యసనాల విషయంలో కానీ, ఎవరైతే చెడు వ్యసనాల బారిన పడ్డారో, సిగరెట్ తాగటం కానీ, మందు తాగటం కానీ, ధూమపానం, మద్యపానానికి ఎవరైతే బానిసలయ్యారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మార్చ్ మాసంలో మీకు కుదిరినట్లయితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం మంచిది. ఈ మాసంలోని 23, 24, 27, 29 ఈ 4 తేదీలలో నూతన కార్యక్రమాలు కానీ, వివాహ విషయాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ లాభించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే తులారాశిలో జన్మించి ఉద్యోగం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో లాభపూరిత వాతావరణాన్ని ఎదుర్కొంటారు. అనుకూలమైనటువంటి కాలాన్ని చూస్తారు మొదటి 2 వారాల సమయంలో. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరికైతే చెడు అలవాట్లు ఉన్నాయో, కేవలం ధూమపానం, మద్యపానమే కాకుండా అధికంగా ఆహారం తినటం కానీ, ఆహారం తినకపోవటం కానీ, ఇలాంటి అలవాట్లు ఉన్నవారు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ మాసంలో నూతన పదవులు ప్రాప్తిస్తాయండి. గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పాటు చేసుకోగలుగుతారు. ద్వితీయ వారంలో మీరు తలపెట్టే ప్రయాణాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే పరీక్షలు రాయటం కానీ, మార్చ్ మాసంలో ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో ఆశించిన ఉద్యోగం ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. తృతీయ వారంలో సామాన్య ఫలితాలను ఎదుర్కొంటారండి. మొదటి 2 వారాల సమయంలో మాత్రం విశేష సౌఖ్యం, సుఖప్రాప్తి, నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, ఆభరణాలను కొనుగోలు చేయటం కానీ, నూతన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అయితే 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. అప్పటి నుండి 26 నెలల పాటు 2027 జూన్ 3వ తారీఖు వరకు అక్కడే ఉంటాడండి. కాబట్టి శని భగవానుడి యొక్క స్థాన మార్పు వల్ల తులారాశి వారిపైన ఈ 26 నెలల పాటు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో నేను క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో ఎండ్లో పెడతాను. దయచేసి దానిని కూడా వీక్షించండి.